సదాశివసమారంభం శంకరాచార్య మధ్యమం విధుశేఖర భారతి పర్యంతం వందే గురు పరంపరం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అజ్ఞానజాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యావినయ సంపర్కం వీతరాగం వివేకినాం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతిం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శృంగేరి జగద్గురువులు శంకరాచార్యులు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి పీఠారోహణ స్వర్ణోత్సవ సందర్భంలో జగద్గురువులైన శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి జీవిత విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. శృంగేరి అనేటప్పటికీ మనకు తెలియని ఒక ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. శృంగేరి ఒక్కసారి వెళ్ళిన వారు ఎక్కడ నుండనండి ఈ భూప్రపంచంలో శృంగేరి ఆలోచన వచ్చిందనుకోండి, వెంటనే రెక్కలు కట్టుకొని వెళ్ళి ఆ శృంగేరిలో ఉండాలన్న భావన కలుగుతుంది. కారణం ఏంటంటే సహ్యాద్రి పర్వతాలు ఉన్నాయి పక్కన, తుంగా తీరం, తుంగా నది అక్కడి నుంచి పారుతూ ఉత్తర వాహినిగా వెళ్తూ ఉంటుంది. ఆ ఉత్తర వాహినిగా వెళ్తున్నప్పుడు తుంగా నదికి ఎడం పక్కన ఉండేదే శృంగేరి. పచ్చని పోక చెట్లు, కొబ్బరి చెట్లు, తర్వాత కొద్దిగా ఎత్తులో నుంచి చూస్తే భూమి అంతా వరి పైర్లతోటి ఆకుపచ్చగా కనబడుతుంది. ఎలా ఉందంటే భూదేవి ఏమో ఒక ఆకుపచ్చ చీర కట్టుకుందా అని అనిపిస్తుంది. ఆహ్లాదకరమైన మనసుతోటి అక్కడ ఉంటాం, ప్రపంచాన్ని మర్చిపోతాం. రెండు రకాలుగా మనకు మానసిక ఉల్లాసం కలుగుతుంది, ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. కారణం ఏంటంటే శృంగేరి యొక్క గొప్పతనం. అక్కడ ఆ శృంగేరి ఏమంటారు పెద్దలంటే గంగా స్నానం, తుంగా పానం అంటారు. గంగా నదిలో స్నానం చేస్తే పాపాలన్నీ పోతాయి అంటారు. కానీ తుంగా నదిలో నీరు కొద్దిగా తాగినా కానీ, తీర్థం మాదిరిగా తీసుకున్నా కానీ మన లోపలున్న కల్మష్కము, అసూయ, ఈర్ష్య, రాగద్వేషాలు అన్నీ పటాపంచలైపోతాయి. మరి స్నానం చేస్తే ఇంకెలా ఉంటుంది తుంగా స్నానం? అసలు ఆ గలగల పారుతూ ఆ తుంగా స్నానంలో మనం దిగిన తర్వాత మన మనసు ఎలా ఉంటుందో అంటే మళ్ళీ ఒడ్డుపైకి రావాలి అని కూడా అనిపించదు మనకు. అంత ఆహ్లాదకరంగా ఉంటుంది, అంత విశేషం గలది శృంగేరి. మరి శృంగేరి చరిత్ర ఈ రోజుదేనా అండి అంటే ఈ రోజుది కాదు. త్రేతాయుగం నుంచి కూడా దీని యొక్క చరిత్ర ఉంది. త్రేతాయుగంలో అంటే రామాయణ కాలంలో మనకు ఈ యొక్క శృంగేరి గురించి మనకు తెలుస్తుంది. విభాండక మహర్షి అక్కడ తపస్సు చేసుకునేవాడు. ఆ తపస్సు చేసుకుంటున్న సమయంలో పైనుంచి ఒక అప్సరస వెళ్తుంటే తన మనసు చెలించి వీర్యం స్థలనం అయిపోయిందంట. అయిపోయిన సమయంలో ఆ కోలులలో ఒక జింక వచ్చి ఆ నీరు తాగడం వల్ల ఆ జింకకు మానవ రూపంలో ఒక కొమ్ముతో, జింక కొమ్ముతో ఉన్న ఒక మానవ పిల్లవాడు పుట్టేటప్పటికి ఆ విభాండక మహర్షి తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు, ఈ పిల్లవాడు నా సంతానమే. ఒక బ్రహ్మచారి అలాంటిది ఒక చిన్న అంటే మనసు చెలించిపోయేటప్పటికీ ఎలా జరుగుతుందో చూడండి. ఆ పిల్లవాడు పుట్టేటప్పటికి అతనికి ఋష్యశృంగుడు అని పేరు పెట్టుకొని అతనికి ఈ ప్రపంచం వాసనాలు ఏవి తెలియకుండా, ప్రపంచంలో స్త్రీ పురుషులు ఉంటారని తెలియకుండా, ఆ అడవిలో ఎవ్వరిని కలవనీయకుండా అతనికి విద్యాబుద్ధులు నేర్పించి తపశ్చక్రవర్తిగా చేస్తున్న ఆ సమయంలో అక్కడే అంగదేశంలో రోమపాదుడు అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆ రాజ్యానికి క్షామం ఏర్పడి కొన్ని సంవత్సరాలుగా వర్షం అనేది లేదు. కారణం ఏంటంటే మనం చూడండి, ఇవన్నీ మనకు ఒక మంచి దారి చూపెట్టడానికే చెప్తారు. ఇవి ఒక కథలు కావు, ఇవి నిజంగా జరిగినాయి ఇతిహాసాలు. దాని నుంచి ఎవరో పుక్కటి పురాణాలండి అని అనుకుంటే మాత్రం అవివేకం. అలా కాకుండా దాంట్లో ఉన్న సత్యాన్ని గ్రహించగలిగితే మన జీవితాలు కూడా ఎంతోగా బాగుపడతాయనడానికి మనకి ఇవన్నీ చెప్తుంటారు. ఆ రోమపాదుడు ఏం చేశాడంటే ఒకసారి తను ఒక యాగం చేసి బ్రాహ్మణులకు భోజనం పెడుతుంటే, మనందరికీ తెలిసిందే బ్రాహ్మణుడు భోజన ప్రియుడని. మంచి రుచికరమైనవి ఉంటే ఆ బ్రాహ్మణులు ఇంకా కావాలంటుంటే నోరు జారి తను ఏమన్నాడంటే అంత యాగం చేసి, అంత దాన ధర్మాలు చేసి ఆ నోటి, మనం ఇప్పుడు మాట్లాడుకునే మాటలు చెప్పాలంటే నోటి దులా అంటారు కదా, ఆ మాదిరి ఏమన్నారంటే ఈ బ్రాహ్మణులకు ఎప్పుడు కూడా తిండి మీద యావ ఉంటుంది అనేటప్పటికీ వాళ్ళందరి మనసు బాధ అయిపోయి
శాపం పెట్టిపోయినప్పటి నుంచి అక్కడ ఒక్కరోజు కూడా వర్షం లేకుండా క్షామం ఏర్పడి ప్రజలందరూ తల్లడిల్లిపోతుంటే ఎలా ఏం చేస్తే మనం ఈ యొక్క దీని నుంచి బయటపడతామనుకుంటున్న సమయంలో ఆ మంత్రులు ఏం చెప్పారంటే, ప్రభు ఇక్కడే దగ్గరలో ఋష్యశృంగాపురం అనే ఒక ఉన్నది, అక్కడ ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అతన్ని ఒక్కసారి మన రాజ్యానికి తీసుకురాగలిగితే బహుశా మనకి క్షామం అంతా పోయి మంచి వర్షాలు పడతాయి అనుకుంటే అతన్ని ఎలా తీసుకురావాలి? అతనికి ఎవ్వరూ తెలియదు. తనకు తెలిసిందల్లా ఆ ఋష్యశృంగుడికి తండ్రి ఒక్కరే తెలుసు. తర్వాత అక్కడ ఉండే జింకలు, లేళ్ళు, ఏనుగులు, పులులు, సింహాలు అడవిలో ఉన్నాయే తెలుసు. ఇంకా స్త్రీ ఉంటుందని కూడా తెలియదు. అట్లాంటప్పుడు వీళ్ళందరూ ఏం చేశారంటే ఒక ప్రణాళిక ఏర్పరచుకొని మంచి అప్సరస అందం గల ఆడవాళ్ళని తీసుకొని అక్కడికి ఆ ఋష్యశృంగపురంకి వెళ్ళిపోయేటప్పటికీ అక్కడ ఆశ్రమంలో ఉన్న ఋష్యశృంగ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. కొత్తగా వీళ్ళు ఏదో కూని రాగాలు తీస్తుంటే అతనికి మొట్టమొదటిసారి ఒక స్త్రీ యొక్క రాగం వినబడ్డది. ఎవరని చూసేటప్పటికీ అక్కడ కనబడుతున్నారు. అప్పటికీ తనకు తెలియదు నేను పురుషుడిని, వాళ్ళు స్త్రీలు అని చెప్పేసి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పటికీ మీరెవరంటే మేము ఇలా ఇక్కడ దూరం నుంచి వచ్చాము అనేటప్పటికీ ఇతను ఏమన్నాడంటే, మీరు అతిథులు రండి మా ఆశ్రమం కని తీసుకెళ్ళి వారికి పండ్లు ఫలాలన్నీ ఇచ్చారు. ఇచ్చేటప్పటికి వీళ్ళు ఏందంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. అతని మాటలలో కూడా మీరు స్త్రీ అన్న భావన లేదు. అంటే స్త్రీలింగం పురుషలింగం తెలియకుండా ఉన్న వ్యక్తి ఋష్యశృంగ మహర్షి. అయితే వాళ్ళు అతని దగ్గరకు వచ్చి కౌగిలించుకొని ఒక చెవులలో ప్రియమైన మాటలు మాట్లాడుతూ, మీరు మాకు ఆతిథ్యం ఇచ్చారండి, మేము కూడా మీకు ఆతిథ్యం ఇస్తామని చెప్పేసి పిండి వంటలు, మిఠాయిలు ఇవన్నీ ఇచ్చేటప్పటికి ఆ ఋష్యశృంగుడు ఆ మిఠాయి తింటూ ఈ ఫలం చాలా బాగుంది, ఎక్కడిది, ఏ చెట్టు నుంచి కాలుస్తుంది అన్నట్టుగా ఉన్నారు అని వాళ్ళు అతన్ని కౌగలించుకోవడము, ప్రియమైన మాటలు మాట్లాడడము, చెక్కిళ్ళ పైన ముద్దులు పెడుతున్నట్టుగా చూసేటప్పటికి ఇతని శరీరంలో మార్పు మొదలైంది. అంటే మొట్టమొదటిసారిగా ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా, స్త్రీ పురుషులు ఒక చెయ్యి పట్టుకున్న ఎలాంటి స్పందనలు ఏర్పడతాయో ఆ విధంగా ఏర్పడేటప్పటికీ వాళ్ళందరూ కూడా వారిని ఏం చేశారంటే, మీరు ఆతిథ్యం ఇచ్చారండి, మీరు కూడా మా పురానికి రండి, మా ఆశ్రమంకు రండి అని చెప్పి వారిని నది దాటించి అంగదేశానికి తీసుకెళ్ళి అతని అంగదేశంలో పాదం పెట్టేటప్పటికి ఆకాశం బద్దలైతుందా అన్నంతగా వర్షం పడిపోయిందంట. ఆగకుట వర్షం పడిందంట. క్షామమంతా పోయిందంట. అతను వెళ్ళేటప్పటికి ఆ రోమపాదుడి తన పాదాల మీద పడి క్షమించమని వేడుకొని తన కూతురైన శాంతనిచ్చి వివాహం చేశాడంట. అతనే దశరథ మహారాజుతోటి అయోధ్యకు వెళ్ళి పుత్రకామేష్టి యాగం చేసి ఈ ఋష్యశృంగుడి యొక్క తపశ్శక్తి వల్లనే ఆ పుత్రకామేష్టి యాగము చేసేటప్పటికి మన అత్యంత ప్రీతికరమైన మన శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు వాళ్ళు పుట్టడానికి కారణమైన మహర్షి ఈ ఋష్యశృంగుడు. ఆ తర్వాత వారు తిరిగి వచ్చి ఇక్కడే శృంగేరిలో తపస్సు చేసుకుంటూ వారు ఒక శివలింగ రూపమైపోయారు ఋష్యశృంగ మహర్షి. ఇప్పటికీ శృంగేరి పక్కనే ఒక 10 కిలోమీటర్లు కిగ్గా అనే ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ఇప్పటికి మనం వెళ్తే ఆ ఈశ్వర రూపమైన ఆ ఋష్యశృంగుడిని చూసుకోవచ్చు. ఆ శివలింగానికి ఒక కొమ్ము మాదిరిగా ఉంది. ఆ విధంగా ఆ శృంగేరి అనేది త్రేతాయుగం నుంచి ఉన్న ఆ స్థలానికి మరి శారదాపీఠం ఎలా వచ్చింది అది మనం తెలుసుకోవాలి.